నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణ 9వ వార్డు నందు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. వినుకొండ పట్టణ కొత్తపేటలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించిన చీఫ్ విప్ జీవి. రేమిడిచెర్ల వద్ద తప్పిన ఆర్టీసీ బస్ ప్రమాదం. ప్రయాణంలో ప్రయాణికులందరూ సురక్షితం. వినుకొండ పట్టణం 9వ వార్డు లాయర్ స్ట్రీట్ లో శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలను కలుసుకున్న జీవి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు గారికి మా అభినందనలు, ధన్యవాదాలు అని చెప్తా ఉంటే మా గుండెల నిండా ఆనందంగా ఉంది. ఈ రోజు ఎక్కడ చూసినా, గత పాలనలో చూసినా రౌడీజం గానీ, గూండాయిజం గానీ కంటికి కనపట్టలా. అలా గత 5 ఏళ్ల పాలనలో గంజాయి గుట్కాలు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా దొరికింది. ఈ రోజు ఎన్డీఏ పరిపాలన వచ్చినాక గంజాయి గుట్కాలు కంటికి కనపట్టలేదు. ఈ రోజు యువతంతా ఉద్యోగాల బాటలో పడ్డారు. ఈ రోజు యువత కూడా అభివృద్ధి బాటలో ముందుకెళ్తున్నారని ఈ రోజు తల్లిదండ్రులు మాకు చెప్తా ఉంటే ఆనందంగా ఉంది. ఎక్కడైనా సరే గూండాయిజం కనపడిందంటే, రౌడీజం కనపడిందంటే, గంజాయి గుట్కాలు అమ్మితే తాట తీసి చేతులు పెడతాం. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా ఉంది. గతంలో ఆ పోలీస్ వ్యవస్థల్ని, అనేక వ్యవస్థలు కూడా, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని, రాజ్యాంగ వ్యవస్థని, అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు గత పాలకులు. స్వార్థమే ఎజెండాగా పనిచేశారు. ఎన్ఆర్ఈజీఎస్ లో రాష్ట్రం మొత్తం సిమెంట్ రోడ్లు వేసి బ్రహ్మాండంగా నాణ్యమైన వర్కులు చేసినటువంటి, ఉపాధి హామీలో పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లు 3.5 లక్షల మందిని కక్ష కట్టి ఆర్థికంగా సర్వనాశనం చేయాలి వీళ్ళని అని ఒక దుర్మార్గపు ఆలోచనతోటి బిల్లులు ఇవ్వకుండా ఆ బిల్లుల్ని, ఆ ఫైల్స్ అన్ని జీరోలు పెట్టి ఫైల్స్ అన్ని క్లోజ్ చేపించారు. 6 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పనులు సుమారు 3.5 లక్షల మందికి 250 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా దుర్మార్గంగా చేశాడు జగన్ ప్రభుత్వంలో. అంటే ప్రజల అధికారం ఇచ్చింది ఏడిపించడానికి, రౌడీజం చేయడానికి. రప్ప నరుకుతా ఉన్నారు, నరికి చూపించారు. అలాగే తప్పుడు కేసులు పెట్టి వేధించారు. గంగమ్మ జాతరలో మేకపోతులు నరికినట్టు నరుకుతా ఉన్నారు. 5 ఏళ్ళు నరికారు. బీసీలను హత్య చేశారు, దళితులను హత్య చేశారు, ముస్లిం మైనార్టీల మీద దాడులు చేశారు. అందుకే మీకు ఈ గతి పట్టింది. ఒక్క అవకాశం అంటే 151 సీట్లు ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తే సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని దుర్మార్గ పాలన చేసి సర్వనాశనం చేశారు. రప్పరప్పని అడగటానికా మీకు అధికారం ఇచ్చింది ప్రజలు? గుండాయిజం చేయడానికి, రౌడీజం చేయడానికి, ఆస్తులు ఆక్రమించుకోవడానికా మీకు అధికారం ఇచ్చింది? అన్ని దుర్మార్గాలు చేశారు కాబట్టి 151 సీట్ల నుండి 11 సీట్లు ఇచ్చారు మీకు. అయిపోయింది మీ చరిత్ర. అదే మొదటి అవకాశాన్ని చివరాక అవకాశంగా చేసుకున్నారు మీరు. మంచోడు అంటే మంచం అంతా కంతలు చేసినట్టు నమ్మి ఓట్లేసిన వాళ్ళని నట్టేట ముంచారు మీరు. అందుకే 11 సీట్లు ఇచ్చి మూలను కూర్చోబెట్టారు మిమ్మల్ని ప్రజలు. కలలుగా అంటున్నారేమో ఇంకో 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా మా ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుంది ఈ ప్రజల ఆశీస్సులతో. మేము ప్రజల కోసం పనిచేస్తాం, సేవాభావంతో పనిచేస్తాం. అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ చంద్రబాబు గారు 2047 సాధించాలి, ప్రతి పేదరిక కుటుంబం అభివృద్ధిలోకి రావాలి, ప్రతి కుటుంబం నుండి ఒక యువ పారిశ్రామికవేత్త రావాలి అని ఈరోజు మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రజలకు సుపరిపాలన అందించడమే మా ఆశయం, ప్రజలకు అభివృద్ధి అందించడమే మా ధ్యేయం. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తయింది. ఆ సందర్భంగా ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలని చెప్పుకునే దానికి
ప్రజల వద్దకు వెళ్ళమని గౌరవ శాసనసభ్యుల్ని, పార్లమెంటు సభ్యుల్ని, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా అన్ని గ్రామాలు పర్యటించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మన ప్రభుత్వ చీఫ్ విప్, మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో గత 5 రోజుల నుంచి కూడా నియోజకవర్గం మొత్తం కూడా అన్ని మండలాల్లో పర్యటిస్తూ ఈ రోజున వినుకొండ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ఒకటే మనం చేస్తున్నా, చెప్పింది పదే పదే చెప్పడం కాదు, కానీ వాస్తవాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనమైనది. ఎందుకంటే ఇక్కడే ఈ టీ కోట్ల కాడ కూర్చొని కొంతమంది మహానుభావులు సంవత్సరం పూర్తయిందా, ఏం చేశారు అంటుంటారు ఈ టీ కొట్టు కాడ లేదా హోటల్ దగ్గర. అప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పండి. సంవత్సరం అయింది, ఈ సంవత్సరంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు స్పష్టంగా చెప్పండి. 3,000 గత 5 సంవత్సరాలలో 250 రూపాయల కాడికి 5 ఏళ్ళు 1,000 రూపాయలు పెంచితే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంలోనే ఒకే దఫా 1,000 రూపాయలు పెంచి 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 ఇచ్చినటువంటి మాట వాస్తవా కాదా స్పష్టంగా చెప్పండి. అది కూడా ప్రతి నెల 1వ తేదీన, ఆ రోజు ఆదివారం వస్తే 30వ తేదీన ఇస్తున్నారు. ఇది వాస్తవా కాదా? అదేవిధంగా 3,000 పెన్షన్ 6,000 చేశారు వికలాంగులకి. ఈ వాస్తవాన్ని కూడా చెప్పండి. దీనితో పాటుగా మరి బ్రహ్మాండంగా ఈ రోజున మహిళలందరూ కూడా ఉచిత గ్యాస్ ఇస్తున్నామన్నారు. గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఇచ్చారా? ఇవ్వలేదు. ఇవ్వనటువంటి కార్యక్రమాన్ని ఎన్ని ఒడిదుడుకులున్నా ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మరలా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తూ 2 సిలిండర్లకు ఆల్రెడీ డబ్బులు ఇవ్వడం జరిగింది. 3వ సిలిండర్ కూడా ఇస్తున్నారు. అదేవిధంగా తల్లికి వందనం మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు ఒక బిడ్డకి ఇస్తే ఈ రోజు 3 ఉన్నా 4 ఉన్నా, మా నాగూరు లాంటి వారి ఇంట్లో అయితే 7 ఉన్నారు. వాళ్ళ అన్నదమ్ములకి మొత్తాన్ని 7 ఇచ్చారు. అంటే ప్రతి బిడ్డకు కూడా ఒకే దఫా 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన మాట వాస్తవా కాదా? ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చెప్పండి. ఇంకా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి బ్రహ్మాండంగా చూసినట్లయితే రైతులకు సంబంధించి రేపు కేంద్ర ప్రభుత్వంతో పాటు 20,000 రూపాయలని 3 దఫాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇది వాస్తవా కాదా? అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఈ విధంగా రేపు ఆగస్టు 15 నుంచి బస్సు మహిళలకి చెప్పినటువంటి మాట ప్రకారం మొన్న ఈ మధ్య వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, బస్సు ఏమైందని. బస్సు కూడా ఆగస్టు 15 నుంచి బస్సు ఫ్రీ మహిళలకి ఇస్తూ ఉన్నారు. ఏ విధంగా అయితే వీళ్ళు గత 5 సంవత్సరాల పాలన చేసిన వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారో, ప్రతి కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు బ్రహ్మాండంగా అమలుపరుస్తూ వస్తున్నటువంటి వాస్తవాన్ని చూడండి. అదేవిధంగా రాజధాని నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ రోజున 50 నుంచి 60,000 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. అది కళ్ళకు కట్టినట్టు మనకు కనపడతా ఉంది. ఆ వాస్తవాన్ని చెప్పండి. పోలవరంని పూర్తి చేసే బాధ్యతని చంద్రబాబు గారు తీసుకొని ఈ రోజున వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాన్ని మరలా పూర్తి చేస్తున్నారు. ఆ వాస్తవాన్ని చెప్పండి. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి గౌరవ శాసనసభ్యులు 3వసారి 30,000 మెజార్టీతో గెలిచారు. మరి వీరు ఈ రోజున కేబినెట్ హోదాలో ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. తద్వారా నిన్న 210 కోట్ల రూపాయలు అమృత స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చారంటే ఆ కేబినెట్ హోదా ఉండబట్టే, ఆ ఎంపీ గారు ఉండబట్టే అని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద అవాకులు చవాకులు మాట్లాడిన వ్యక్తిని ఈపూరు పోలీస్ స్టేషన్ లో విచారణ జరిపితే దాని తప్పు అని మాజీ ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు ఎస్పీకి కంప్లైంట్ చేశారు. దానిని నాగశ్రీను పూర్తిగా ఖండిస్తూ తమ నాయకుడి మీద తప్పుగా మాట్లాడితే విచారణ జరిపే అర్హత పోలీసులకు లేదా, విచారణ జరపటం కూడా తప్ప, గత ప్రభుత్వం చేసిన అరాచకాలు ఇప్పుడు కూడా చేద్దాం అనుకుంటున్నారా? మీరు పరిపాలనలో లా అండ్ ఆర్డర్ భ్రష్టు పట్టించారని, వినుకొండలో ప్రశాంతంగా 2 సిఐల సహకారంతో లా అండ్ ఆర్డర్ చాలా కట్టుదిట్టంగా ఉందని బొల్లా బ్రహ్మనాయుడు కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలను ప్రోత్సహిస్తున్నారన్నారు. యువత భవిష్యత్తుని చెడగొట్టి తమ సొంత లబ్ధి కోసం చేస్తున్నారన్నారు. వారు చేస్తున్న పని వలన లా అండ్ ఆర్డర్ కి ఎంతో ప్రమాదం జరుగుతుందన్నారు. ప్రశాంతంగా ఉన్న వినుకొండలో గొడవలు సృష్టించొద్దని నాగశ్రీను రాయల్ తెలియజేశారు. నిన్న మన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు మన నర్సాపేట ఎస్పీ గారిని కలిసి ఇనిమెల గ్రామానికి చెందిన అనిల్ చౌదరిని పోలీస్ స్టేషన్ లో హింసించారని ఎస్పీ గారి కంప్లైంట్ చేశారు. అయ్యా బ్రహ్మనాయుడు గారు, మీరు ముందర మీ అనిల్ చౌదరి అనే అబ్బాయి ఏం చేశారని తెలుసుకోండి. అతను పవన్ కళ్యాణ్ గురించి ఎలా మాట్లాడారో
పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు ఇవాళ. నా కొడుకు జర్నీలో నాశనం అయిపోయిందంట, అగ్రచిత్తుని ఆపాలంట. ఏమైనా ఉండ ఆ రోజు వచ్చాను కొడుకు. ఇది నీ కార్యకర్తలు మాట్లాడే విధానం. ఇది ఈ విషయం మీద మా మనోభావాలు దెబ్బతిని మేము స్టేషన్లో కేసు పెడితే పోలీసులు పిలిచి విచారించడం అది కూడా తప్పేనా? అసలు మీరు చెప్పిన విధంగా ఈ అనిల్ అనే అబ్బాయి గతంలో ఎన్ని తప్పులు చేశాడో, మీ ప్రభుత్వంలో ఎన్ని చేశాడో తెలుసా మీకు? కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం ఒక రేషను, రాష్ట్ర ప్రభుత్వం రేషన్, 2 రేషన్ ఏమని పంపిస్తే మధ్యలో రామాదేవి అనే ఆమె రేషన్ కోసం వస్తే ఒక రేషన్ ఇస్తే 2 రేషన్లు ఇవ్వాలని ఆమె అడిగినందుకు ఆమెను కొరతయే కాకుండా ఆమె కోడలు 5 నెలల కడుపు పోవడానికి కూడా కారణం అనిల్. దీని మీద కూడా మేము కూడా ఎస్పీ గారితో విచారణ జరిపించాలని కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి వాళ్ళందరినీ నువ్వు ప్రోత్సహించడమే కాదు, ముందర నువ్వు ఎస్పీ గారి దగ్గర పోయేటప్పుడు నీ కార్యకర్త ఏం చేశాడు, ఎలా మలుచుకున్నారో కనుక్కోకుండా నువ్వు పోయి ఎస్పీ గారికి మాట్లాడటం. అదే కాకుండా అనిల్ అనే అబ్బాయి కూడా రౌడీ షీట్ ఉంది ఇతనికి. ఇతను ఎనిమిదిలో ఎన్నెన్నో అక్రమాలు చేశాడు. అలాగే ఈ రోజున నువ్వు గోలకొండ హనుమయ్య ఎలక్షన్ అయిపోగానే నీ మీద సర్జరీకి రిపోర్ట్ చేసిన వాళ్ళు ఇతను ఒకడు. మళ్ళా నీకు ఎవరు లేక అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని ఈ రోజు ఏదో కూటమిని ఇచ్చేయాలని చూస్తున్నారు. వినుకొండలో జీవి ఆంజనేయులు గారు సుపరిపాలన చేస్తున్నాడు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖలో కూడా ఎస్ఐ సిఐ గారు ఇద్దరు కూడా ఎంతో క్రమశిక్షణతో వినుకొండ చేస్తున్నారు. మీ రౌడీజం చేపించింది మీ కాలంలోనే తప్పితే ఇప్పుడు ఎప్పుడు కూడా రౌడీజం వినుకొండలో జరగలేదు. అది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాలా. ఇలాగే కాదు, ఈ నెలలో మన నామినేషన్ అయిపోయిన రోజు కూడా దరిదాపు 3 ఈ అనిల్ ఆధ్వర్యంలో కొట్టించిన సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వాళ్ళు వెనకేసుకొని వచ్చి మీరంతా కూడా అంతే. మొన్న కూడా తెనాల్లో గంజాయి బ్యాచ్ కోసం వచ్చారు. గంజాయి తాగే వాళ్ళని, రౌడీ షీటర్ని తప్పితే మామూలు ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో మీరు లేరు. మీ వైసీపీ పార్టీ బతికించుకోవడానికి మీరు ఎన్నో తిప్పలు పడుతున్నారు. ఎన్ని చేసినా జనానికి అందరికీ తెలుసు. ఎందుకంటే మీరు మాట్లాడే, మీ పార్టీ నాయకులు మాట్లాడే విధానం, మొన్న మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ కూడా ఏ విధంగా మాట్లాడారో రాష్ట్రం మొత్తం చూస్తుంది. మీరు ఎంత కాడికి రౌడీజంగా లేకపోతే ఎవరినో ఒకట తిట్టుకుంటా భయపెడతా బతకాలనుకుంటున్నారు. ఇక్కడ భయపడటానికి ఎవరు లేరు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ రోజున మన సీఎం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో దోహదపడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు చివరికి తన శాలరీ కూడా దాదాపు 40 మంది పిల్లలకి ప్రతి నెల 5,000 చొప్పున ఇస్తున్నాడు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా అవాకులు చవాకులు పెడితే వైసీపీలో ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఎవరు ఊరుకునే పరిస్థితులు అయితే లేదు. మీరు రాక్షస పరిపాలన చేశారు. ఈ రోజున మంచి పరిపాలన జరుగుతుంది. మరీ ముఖ్యంగా వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు గారు భయపడిపోతున్నాడు. ఆంజనేయులు గారు చేస్తున్న సంవత్సరాలలోనే ఆంజనేయులు గారు వినుకొండకి ఎన్ని పనులు చేశారు. మరి అభివృద్ధి పనుల మీద బ్రహ్మనాయుడు గారైనా సరే ఎవరైనా సరే సవాల్ విసురుతున్నాము. రాండి, మా అభివృద్ధి ఎంత జరిగిందో మీ అభివృద్ధి ఎంత జరిగిందో చెప్తాము. మీరు రెచ్చగొట్టడం, ముఖ్యంగా బ్రహ్మనాయుడు గారు మీరు రెచ్చగొడతామన్న మాట మాత్రం మానుకోండి. లా అండ్ ఆర్డర్ మన ఇద్దరు సీఏలు బ్రహ్మాండంగా లా అండ్ ఆర్డర్ వినుకొండలో ఎవరు తప్పు చేస్తే వాళ్ళని చేస్తున్నారు. మొన్న కొండ మీద పండగ కూడా అద్భుతంగా లా అండ్ ఆర్డర్ని చేసి ఇద్దరు సీఏలకు కూడా మా జనసేన పార్టీ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్న అభినందన తెలుపుతున్నాము. అలాగనే బ్రహ్మనాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి జోలికి గాని వైసీపీ కార్యకర్తలు అవాకు చోకలు పెడితే నేను చెప్తున్నాను, జన సైనికులారా మీరెక్కడ భయపడాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గురించి ఎవరు తప్పుగా అన్నా గానీ ఎమ్మటే మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటూ, మన జీవి ఆంజనేయులు గారు మన వినుకొండని ఎంతో అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. అది ఓర్చుకోలేని బొల్లా బ్రహ్మనాయుడు ఏది పెట్టి అది మాట్లాడుతున్నారు. అయ్యా బ్రహ్మనాయుడు గారు, మీ 5 సంవత్సరాలు పరిపాలన చూసాం. విలేకరులతో ఎట్లా మాట్లాడారు, ఎవరితో ఎట్లా మాట్లాడారు, నోటికొచ్చిన బూతులు మాట్లాడటం మీ సంస్కృతి. ఈ రోజున జీవి ఆంజనేయులు గారు అందరితో సమానంగా మాట్లాడుతూ సమానంగా పరిపాలన చేసుకుంటూ పోతున్నాడు. అందరూ కూడా ఎక్కడ పట్టినా గానీ జీవి ఆంజనేయులు గారు లాంటి ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారు. ఇక మీకు అయిపోయింది చాప్టర్. మీరు ఎన్ని చేసినా ఏమి చేసినా వినుకొండలో గెలిచే పరిస్థితి మాత్రం మీకు లేదు. మీ రోడ్డు మూలకల్లో కూడా చెప్తున్నాం,
అలాగే వైసీపీ కార్యకర్తలకు చెప్తున్నాం, అయ్యా మీరు ఆయన మాట్లాడదా నమ్మి మీ భవిష్యత్తుని పాడు చేసుకోవద్దని తెలుపుకుంటున్నాను. జై హింద్. వినుకొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రజల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా చీఫ్ విప్ కి తెలియజేయడంతో వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్ కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. బొల్లాపల్లి మండలం రేమిడిచెర్ల గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. వినుకొండ డిపోకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు స్టీరింగ్ రాడ్ ఊడిపోవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అయితే బస్సులో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో ప్రయాణికులు, స్థానికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే వినుకొండ నుండి గరికపాడు మీదుగా కారంపూడికి ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్ రేమిడిచెర్ల వద్దకు చేరుకోగానే స్టీరింగ్ రాడ్ ఊడిపోయింది. బస్ అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే డ్రైవర్ చాకచక్యంతో రోడ్డు పక్కగా పెద్ద గుంతలు లేకపోవటం, ఎటువంటి చెట్లు అడ్డు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు నెమ్మదిగా రోడ్డు పక్కకు జరగటంతో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వినుకొండ పట్టణంలోని పోలేరమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం తెల్లవారుజాము నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాస శుక్రవారం కావడంతో అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేయగా అమ్మవారు శాకంబరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చినట్లు అర్చకులు తెలిపారు. మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారని భక్త బృందం సభ్యురాలు నల్లూరి పద్మావతి తెలిపారు. గత 23 సంవత్సరాలుగా ఆలయంలో పోలేరమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ మాసము అన్ని మాసాల్లో కంటే ఆషాఢ మాసం గ్రామ దేవతలకు ఎంతో ముఖ్యమైనటువంటిది. కాబట్టి గత 2 సంవత్సరములుగా మేము అందరము ఒకే రోజు అనుకొని పోలేరమ్మ తల్లికి అందరింటి నుంచి పొంగళ్ళు తీసుకొని వచ్చి అమ్మవారింటి నుంచి అమ్మవారి గుడి దగ్గర నుంచి గ్రామోత్సవం లాగా ఊరు మొత్తం తిరిగి మళ్ళా అమ్మవారి దగ్గరకు వచ్చి నైవేద్యాలు సమర్పిస్తున్నాము. ఇలా సమర్పించడం వల్ల గ్రామము అంతా చల్లగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది, వ్యాపారాలన్నీ అభివృద్ధి పదంలో ఉంటాయి, కుటుంబాలు చల్లగా ఉంటాయన్న ఉద్దేశంతో ఈ విధంగా మేము చేయడం జరిగింది. అదే కాకుండా ఈ పోలేరమ్మ గుడి కూడా కొద్దిగా జీర్ణావస్థలో ఉంది. కాబట్టి అందరము అనుకొని కొద్దిగా సహకరిస్తే గుడి కూడా నిర్మాణం చేయాలని మేము అనుకుంటున్నాము. ఈ రోజు శుక్రవారం కనుక అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు. ఎరుపు రంగు కూడా అమ్మవారికి ఇష్టమైంది కాబట్టి అందరం ఎరుపు రంగు చీరలతో కట్టుకొని అమ్మవారికి ఎంతో నిష్టతో అందరము నైవేద్యాలు అనేవి సమర్పించడం జరిగింది. ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కాబట్టి మీరు కూడా ఊరి వారు అందరూ కూడా కలిసి మా పోలేరమ్మ తల్లి మన పోలేరమ్మ తల్లి గుడిని నిర్మించడానికి సహకరిస్తారని తలుస్తున్నాను. జై జై పోలేరమ్మ తల్లికి, జై పోలేరమ్మ తల్లికి. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ పోలేరమ్మ తల్లికి శాకంబరి దేవి అలంకారం చేసి బోనాలు సమర్పించడం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.